ఈ ఆక్వాకల్చర్లో వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు దీంట్లో ఎత్తుపల్లాలు చాలా ఉన్నాయి. దాంట్లో మనం ఏమన్నా చెప్పుకోవాలి అంటే వేసవికాలం వచ్చే డిఓలు కానివ్వండి, మనకి శీతాకాలంలో చలి టైంలో వచ్చే తెగుళ్ళు కానివ్వండి, ఆ రెండు ఆక్వాకల్చర్లో బాగా ఎక్కువ ఇబ్బందికరమైన పరిస్థితులు అని చెప్పుకోవాలి. మామూలుగా ఉన్న పరిస్థితుల్లో మే నెల ఆగస్టు నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ వరకు వచ్చే ఈ రోజులు ఎక్కువ ఇబ్బందికరమైన రోజులు. శిలావతి, కట్లాకి అని చెప్పుకోవాలంటే ఫస్టే వాటిలో వచ్చే ఇబ్బందులు ఆ రెండు ఎక్కువ అండి. మే నెలలో వాతావరణ పరిస్థితులు ఇబ్బంది పడి మే జూన్ సమయంలో వాతావరణ పరిస్థితులు మార్పుల వల్ల వచ్చే ఫ్లక్చువేషన్స్ని బట్టి కొన్ని వందల ఎకరాల్లో కొన్ని లక్షల రూపాయల నష్టం అనేది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుందండి. ఇది ఒక సంవత్సరం ఒకసారితో ఆగే పరిస్థితి కాదండి. 25 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. 25 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట ఏదో విధంగా ఆ డిఓ వల్ల, ఆ ట్రస్ వల్ల, వాతావరణ పరిస్థితుల్లో మార్పుల వల్ల ప్రతి రైతు ఇబ్బంది పడుతున్నాడండి. ఆక్వాకల్చర్లో శిలావతి, కట్ల విషయంలో ఆక్సిజన్ ట్రబుల్ అంటారండి. అది ఆక్సిజన్ వాతావరణ పరిస్థితులకు వేడి ఎక్కువ పెరిగి వర్షం పడి కూలింగ్ అయ్యేసరికి దాంట్లో ఉన్న ప్లాంక్టన్ క్రాష్ అయ్యి, ఆ క్రాష్ అవ్వడం వల్ల డిఓ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. ప్లాంక్టన్ అంతా పైకి నీటి మీద పైకి చేరి కింద ఆక్సిజన్ లెవెల్స్ అనేవి వాటర్లో తగ్గిపోతాయి. ఆ తగ్గిపోవడం వల్ల చేప అనేది ఆక్సిజన్ అందక పైకి వచ్చి అది ఆక్సిజన్ అందక డిఓకి చనిపోవడం జరుగుతుందండి.